వచ్చినటువంటి దేవుని దాసులకు ఆత్మీయ నాయకులకి సంఘమందరికి నా యొక్క వందనాలు. జూడా చర్చి సంపూర్ణ సువార్త నందిపేట సంఘము మాక్లూరు మండల్ ధర్మవరం గ్రామం. నా పేరు సత్యసుధ. దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నా యజమాని 2022వ సంవత్సరము 1వ నెల 25వ తారీఖున తను చిక్లి గ్రామానికి వెళ్తుంటుండగా యాక్సిడెంట్కు గురైండు. ఆ సమయంలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. మా బంధువులు అతన్ని అంబులెన్స్లో వేసి వాళ్ళు నిజామాబాద్కు గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించిండ్రు. ఎవరు అతనితో లేరు. వెళ్ళేసరికి అతను ఒక్కనే అంబులెన్స్లు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిండ్రంటే నిజామాబాద్కు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాడని అంటే తీసుకుపోయేసరికి అతను ఐసీయూలో వేసిండు. డాక్టర్ అమ్మ చూసి మద్యము త్రాగుతుండే, లోకముతో స్నేహము దేవునితో వైరమని దేవుని దాసులు చెప్పిన మాట నా హృదయాన్ని కదిలించింది. నా యజమాని అదే ప్రకారంగా దేవునిలో ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి. లోక స్నేహమును బట్టి తను స్నేహితులతో వ్యసనానికి బానిసైండు. ఆ పరిస్థితుల్లో ఆ సమయంలో తను అర్ధనంగా వెళ్ళిండు చిక్లి గ్రామానికి. యాక్సిడెంట్ గురైండు. దేవుడు ఆ సమయంలో కూడా మరి నేను, మా తోడి కోడలు, మా బావ కొడుకు ముగ్గురము మరి మాతో పాటు మా గ్రామస్తులు మమ్మల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిండ్రు. ఆ సమయంలో డాక్టర్ అమ్మ చూసి ఇక్కడ మిషన్లు లేవు, ఇతను హైదరాబాద్కు తీసుకెళ్ళాలన్నారు. అసలు పరిస్థితుల్లో దేవుని ప్రభా ప్రతి విషయంలో అసలు నాకు హాస్పిటల్ అంటే ఎందుకు తెలియదు. మరి నేను ఈ పరిస్థితుల్లో హాస్పిటల్ వచ్చినాం ఎందుకంటే నా యజమాని స్థితిలో ఉన్నాడు. ప్రభా నేను ఏం చేయాలని మరి దేవుని దాసులకు కూడా ఫోన్ చేసి ప్రార్థించినాము. అప్పుడు మా బావ కొడుకు పిన్ని నిజామాబాద్ అలా హోప్ హాస్పిటల్ ఉంది, అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతోమందికి దేవుడు సాయం చేసిండు, బ్రతికిండ్రు. మరి అక్కడికి తీసుకెళ్దాం అన్నప్పుడు తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్ ఏమన్నాడంటే చేసే ప్రయత్నం చేస్తాము, ఇతను బ్రతుకుతాడో లేదో పొద్దున వరకు చూస్తాం, తర్వాత చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఆ సమయంలో నా పిల్లలు చిన్నగా ఉన్నారు సార్, మీరు బ్రతికించండి అని అన్న. ఎన్ని డబ్బులు పోయినా సరే బ్రతికించండి అని అన్న. అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్న సమయంలో డాక్టరు చేసే ప్రయత్నం చేస్తామమ్మ, నెత్తిలో బ్లీడింగు, మెదడులో నుంచి బ్లీడింగ్ అంతా బయటకు వెళ్తుంది అంటున్నాను అన్నాడు. తెల్లవారేసరికి ఆగిపోతే మేము ట్రీట్మెంట్ చేస్తాము, లేకుంటే మాతో కాదన్నారు. అప్పుడు దేవుని స్తుతించిన ప్రభువా నువ్వు గొప్ప దేవుడవు, నీకు అసాధ్యమైంది ఏది లేదు, నా పిల్లలు చిన్నగా ఉన్నారు ప్రభువా, నా భర్తను బ్రతికించు అని నేను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుడినే స్తుతించిన. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఎన్నో మేలను చేసిండు. ప్రతి విషయంలో కూడా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలను చేసిండు. వాటన్నిట్లను బట్టి దేవుని స్తుతించినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చిండు. ఒక పాత ఇల్లున్నది, ఆ ఇల్లుకు మట్టితోని మెత్తుతున్నట్టుగా దేవుడు దర్శనం చూపించిండు. అంటే నా యజమాని పాత స్వభావం కలిగి పాత జీవితంలోనికి తిరిగి వెళ్ళిపోయిండు కాబట్టి దేవుడు ఆ దర్శనం చూపించిండేమో అని అనుకుని ప్రభువా నా యజమానిని క్షమించు, నా పిల్లల కొరకు నా యజమానిని బ్రతికించమన్నప్పుడు ఉదయకాలం వరకు చలికాలం రాత్రంతా నిద్ర లేదు, అయినప్పటికైనా ఆ విధంగానే కూర్చొని ఉన్నాము. దేవుడు నా యజమానిని ఉదయకాలం వరకు బ్రతికిచ్చిండు. వారం రోజులు హోప్ హాస్పిటల్లో అతను కోమాలనే ఉన్నాడు, స్పృహ లేదు, మనుషులను గుర్తుపట్టడం లేదు, ఐసీలో ఉన్నాడు. వారం రోజుల తర్వాత దేవుడు అతను బయటకు తీసుకొచ్చి రూమ్కి ఇచ్చిండ్రు. 16 రోజులు హోప్ హాస్పిటల్లో ఉన్నాము. దేవుడు నా యజమాని పట్ల ఎన్నో మేళ్ళని చేసిండు. అతనికి మైండ్ సరిగా లేకుండే, అంటే ఒక్కొక్క రోజు అతను వాళ్ళు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికైనా డాక్టర్ల కంటే గొప్ప దేవుడు ఉన్నాడు నా పక్షంలోని నేను దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన. దేవుడు నా యజమాని ప్రతిరోజు ఒక్కొక్క స్థితి వచ్చింది. మరునాడు ఇంటికి వచ్చినాం. దేవుడు నా యజమాని పట్ల ఎన్నో మేళ్ళని చేసిండు, నా కుటుంబం పట్ల ఎన్నో మేళ్ళని చేసిండు. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవుని స్తుతిస్తున్నా. నా జీవిత కాలం అంతా దేవునికి రుణపడి ఉన్నా. ఇటు సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయము సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో గణపరుస్తున్నాను. ఈ ప్రత్యేక సమయాన్ని దేవుని వాక్యం ఆలకించడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని గణపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, మీ అనంతమైన కృపకై, మీ దయకై ప్రభువా, మీ యొక్క వాత్సల్యతకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దేవా, మీ కన్నులు మా మీద సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మీ దయగల కనుదృష్టి మా మీద ఉన్నందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, కృప చూపుటకు చాలిన దేవుడు,
దయా వాత్సల్యత మా ఇళ్ళ చూపుటకు నమ్మదగిన దేవుడు ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మీ పక్షం నిలబడి మీ సేవకుని దయతో మీరు బలపరిచి మీ సంగతులు ప్రకటించుండగా దేవ ప్రతి వారికి క్షేమము, ఆరోగ్యము, సర్దాన్ని దిద్దుబాటు, దేవునికి లోబడే ఒక మంచి మనసు, ఆరాధన జీవితాన్ని మీరు కలిగించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి వారి హృదయాన్ని మీరు స్థిరపరచమని బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. పరలోక ఆరాధనను గూర్చిన వర్తమానం ఇది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి మీరు బైబిల్ గ్రంథం ఉన్నట్టయితే మీరు తెరిచి మాతో కలిసి చదవండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవడునో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మంటలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమేన్. ప్రియులారా, ఈ అద్భుతమైన సందర్భాన్ని పరలోక ఆరాధనగా దీన్ని చెప్తాం. పరలోకంలో ఆరాధనే ఉంది, ప్రార్థన లేదు. అదేంటి ప్రార్థన లేకపోవడం ఏంటి పరలోకంలో అంటే, ఈరోజు ప్రపంచంలో ప్రభుత్వం మనం ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం. ప్రార్థన మందిరానికి వచ్చి మన ఇంట్లో మన ప్రార్థన సమయంలో లేక మనం ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా మనం ఎన్నెన్నో విషయాలు ప్రభు సన్నిధిలో అడుగుతూనే ఉంటాం. అది కుటుంబ ప్రార్థన కానివ్వండి, సంఘ ప్రార్థన కానివ్వండి, వ్యక్తిగత ప్రార్థన కానివ్వండి, మరి ఏదైనా కూడా ప్రభువుని అడిగేటువంటివి మనకు దేవుని ప్రజలుగా ప్రభువు మనకిచ్చినటువంటి ఒక ఆయుష్కాలంలో, ఆయుర్దాయంలో మనం దేవుని మాటలను పొందిన వారుగా ప్రభు సన్నిధిలో మనం ఎన్నో విషయాలను అడుగుతూ ఉంటాం. ఎన్నో మనం అడగాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి. ప్రభు అన్నాడు అందుకే కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మాటలు కనబడుతున్నాయి. ప్రభు అంటున్నాడు మీరు అడగండి అన్నాడు. ప్రభువుని అడిగితే ఆయన మనకి ఇస్తానంటున్నారు. ఆయన ఇలా ఇస్తాడు, కొలత లేకుండా ఇస్తానంటున్నాడు. నన్ను వెతకండి అంటున్నాడు. ఎంత బాగుంటుంది మన ప్రభువుని అడిగితే, వెతకగలిగితే ఎంత బాగుంటుందండి. ప్రభు దగ్గర మనం తట్టగలిగితే ఎంత బాగుంటుంది. మనుషులను అడుగుతూ ఉంటాం, లేకపోతే ఇంకెవరిని అడుగుతూ ఉంటాం. ఎవరి మీద ఆధారపడుతూ ఉంటే మన జీవితాలు సఫలీకృతంగా ఉండలేమనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అందుకే దైవరాజ్య సంబంధమైన నియమాలతో మన విశ్వాస జీవితాన్ని కట్టుకున్న ప్రియులారా, ఆ జీవితం అనేది చాలా గొప్పగా అద్భుతంగా దేవుడు మలచగలనే విషయాన్ని మనము ఈ మాటల ద్వారా గ్రహించగలం. పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహానికి దేవుడు అనేక సంగతులను బయలుపరిచినాడు. ఆయన ఎక్కడో పద్మాసు అనే ఒక ద్వీపంలో పరవాసిగా చేయబడ్డాడు. ప్రభువును గురించిన సాక్ష్యం ఇస్తుంటే ఆయన ఎంతోమంది ద్వేషించారు. ఆనాటి యూదులే కానివ్వండి, ఆనాటి సమాజమే కానివ్వండి, యేసుక్రీస్తును అంగీకరించిన ప్రజలు మరి దేవుని సేవకుడైన శిష్యుడైన యోహానును చాలా చాలా విసిగించి బాధించారు. చివరికి ఆయన సాక్ష్యాన్ని విన్నప్పుడు సలసల మసులుతున్న నూనెలో ఈ సుందరమైన రూపం కలిగినటువంటి యోహానును పడేసినప్పుడు హతసాక్షి ప్రభు కొరకు ఆయన ఎంతగానో మరి ప్రాణాన్ని పోగొట్టుకొని ప్రభు కొరకు తాను కలిగిన సాక్ష్యమును, నమ్మికను ప్రభువులు కాపాడుకున్న విషయాన్ని సంఘ చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎన్నో అనుభవాలు కలిగినటువంటి యోహాను పరలోక సంబంధమైనటువంటి దైవ సంబంధమైన సంగతులను ఆలోచిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వైపు తన గమనాన్ని ఉంచుతూ దేవుని సంగతులను మరి ఎదురు చూస్తుండగా దేవుడు పరలోకాన్ని తెరిచి బోధిస్తున్నాడు. పరలోకాన్ని తెరిచి దేవుడు చూపుతూ ఉన్నాడు. మనకున్న ఆటుపోట్లలో, సమస్యల్లో, శ్రమలలో మనం వాటిలో ఆగిపోకుండా ప్రభు కొరకు సాగిపోవడానికి పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి లేఖన భాగం కూడా మనల్ని ఎంతగానో బలపరిచేదిగా ఉంది. ఎందుకో కొన్నిసార్లు కొన్ని రకాల బలహీనతలు, మనుషులకు ఇబ్బందులు వచ్చినప్పుడు, విశ్వాసులుగా కొన్ని భారాలు, కష్టాలు, వేదనలు వచ్చినప్పుడు ప్రభు మందిరాన్ని కొంతమంది మానేస్తూ ఉంటారు. మీరు ఎందుకు రాలేదండి మందిరానికి అంటే ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. కారణాలు రెడీగా పెట్టుకుంటారు. కొన్ని ఎందుకు బాప్తిసం పొందలేదు అంటే ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. మా బ్రాంచ్ మందిరాల్లో ఒక మందిరంలో ఒక సహోదరుడు, ఒక పెద్ద ఆయనకి బాప్తిసం పొందలేదు, చాలా కాలం అవుతూ ఉంది. ఎందుకంటే మీరు బాప్తిసం తీసుకోలేదు, ఇంకా మందిరానికి వస్తున్నారు, చాలా కాలం అయింది. ఆయన వయసు కూడా 75 ఎబోవ్, ఎక్కువ వయసే ఉంటుంది. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు మందిరానికి వస్తాడు, మళ్ళీ రాడు. నేను పొందుతాను లేండి బాప్తిసం, ఇంకా కానివ్వండి, ఎక్కువ రోజులేం కాలేదు కదా, నేను వచ్చి అప్పుడప్పుడే 10-15 సంవత్సరాలు అయింది అంతే, ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చూద్దాం లేండి అంటాడు. ఆయన బాప్తిసం పొందలేదండి ఆయన ఇంతవరకు. ఆయన ఎన్నో వాక్యాలు వింటాడు, మందిరానికి వస్తాడు. ఉదయం పొద్దున్న 7ంటికే మా చర్చి ఉంటుంది అక్కడ ఆ ఊరిలో. దేవుడు ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టించుకున్నారు. మంచి హైవే మీద పెద్ద మందిరాన్ని దేవుడు కట్టించారు. మార్నింగ్ 7 o'clockకే ప్రతి ఆదివారం ఆ గ్రామంలో పరిచర్య దేవుడు అనుగ్రహిస్తున్నారు. మార్నింగ్ 7 o'clock 7 గంటలకే చలిలో, వర్షంలో దేవుని బిడ్డలు చాలా ప్రయాసంతో మందిరానికి వస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఆయన రక్షణ పొందలేదు అంటే ఆయన కారణాలు ఏదో చెప్తూ ఉంటాడు, ఎప్పుడు ఏదో కారణం చెప్తూ ఉంటారు. నేను మీకు జ్ఞాపకం చేసే మాట, దేవుని మందిరానికి వచ్చే విషయంలో కారణాలు వెతుక్కోవడం కాదు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే విషయంలో కారణాలు చెప్పడం కాదు, ఆరాధన జీవితం విషయంలో కారణాలు చెప్పడం కాదు. ప్రతి విషయంలో మనం దేవుని సన్నిధిలో ప్రభుత్వం మన సమయం గడిపినట్లుగా మనం సిద్ధపరచుకోవడానికి ప్రభు మనకి సంవత్సరాన్ని ఇచ్చినాడు. ఈ కాలాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. చాలామంది వెళ్ళిపోయారు ఈ ప్రపంచంలో నుంచి. ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఎంతోమంది ఈ యొక్క ప్రపంచంలో నుంచి వారు తమ
తమ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. యోగ్యులమని కాదు, కేవలం దేవుడు కృప చూపి దయపాలించి ప్రభు మనకి ఈ మంచి సమయాన్ని ఇచ్చినారు. ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం. దేవుడు నా పట్ల చేసిన మేలన్నిటికీ మీకు స్తోత్రం. ఈ మనసు మనలో కలిగినప్పుడు అండి మనకెవరో చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో కొన్నిసార్లు భర్త సిద్ధపడతా ఉంటే భార్య సిద్ధపడరు. మందిరానికి వచ్చే విషయంలో భార్య సిద్ధపడతా ఉంటే భర్త, లేకపోతే కొన్నిసార్లు పిల్లలు సిద్ధపడతారు, కొన్నిసార్లు పెద్దలు సిద్ధపడరు. ఈ విధంగా ఒక్కొక్క విచిత్రమైన పరిస్థితులు కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో కనబడుతూ ఉంటాయి. మన క్రైస్తవ కుటుంబాలు ప్రియులారా యెహోషువలాగా ఉండాలండి. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. లోకంలో ఎవరెలా ఉంటారో వాళ్ళ ఇష్టం. నేను నా కుటుంబం మాత్రం నా ప్రభువుని సేవిస్తాం. ఈ ప్రత్యేక సందర్భంలో ఆరాధన సహవాసాన్ని గురించి ప్రభువు మాట్లాడుతుండగా నేను నా ప్రభు పట్ల ఇలాంటి ఉద్దేశం కలిగి ఉంటాను. నా ప్రభు కొరకు నేను జీవిస్తాను. నా ప్రభు కార్యములలో నేను చక్కగా భాగస్తురాలిగా నేను ఉంటానని సహోదరి సోదరులారా మీరు ఒక తీర్మానం చేయగలిగితే మీ జీవితం చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తారు. అందుకే పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను మరి సప్త సంఘ సందేశం తర్వాత దేవుడు పరలోకాన్ని తెరిచి పరలోకమైన సంగతులన్నీ చూపిస్తున్నాడు. పరలోకాన్ని గురించి చెప్పడానికి ఒక ఎపిసోడ్ సరిపోదు, లేక ఒక సంవత్సర కాలం సరిపోదు, లేక ఒక మనిషి జీవితకాలమే సరిపోదు. ఎందుకంటే పరలోకం దేవుడు తానే పునాది వేసిన పట్టణం. ఆ యొక్క పునాది వేసిన పట్టణాన్ని, ఆ అద్భుతమైన స్థలం కొరకు అపోస్తలులు పితరులు 1000 కళ్ళతో ఎదురు చూసినట్టుగా ఎదురు చూస్తున్నారు. అవును, ఆ యొక్క అద్భుతమైన రాజ్యాన్ని దేవుడు, ఒక రమ్యమైన రాజ్యాన్ని దేవుడు తాను నిర్మించి సర్వ మానవాళిని కూడా తన రాజ్యంలోకి తీసుకొని పోవాలని కోరుతున్నారు. అందుకే ఈ ప్రేమ సువార్త ఎవరి యొక్క పాపములు క్షమించబడతాయో, ఎవరు తమ పాపములు ప్రభుత్వంలో ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిగా చేయబడి ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రజలు పరలోకానికి హక్కుదారులు కావడానికి కేవలం తమ యొక్క పశ్చాత్తాపాన్ని, తమ యొక్క ఒప్పుకోలను దేవుని దగ్గర తీసుకొని వస్తారు. వారిని ప్రభు క్షమిస్తున్నాడు. వారిని నిత్యరాజ్య వారసులుగా ప్రభు చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఒకరు మీకు రక్షణ పొందకపోతే, మీరు ఇంకా బాప్తిస్మం పొందకపోతే, మీరు ఇంకా దేవుని సంఘంలో క్రమమైన విశ్వాసం లేకపోతే దయతో వెంటనే దేవుని మందిరానికి వెళ్ళి దైవ సన్నిధిలో మీరు చక్కగా బలపడాలని దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందికి ఈరోజు నా ఆలోచన ఏమిటంటే, మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, ప్రభు ఇక్కడ నుంచి మన ప్రార్థన వింటాడు కదా అంటారు. ఫరో నుంచి వచ్చింది ఆలోచన. ఫరో అంటాడు మోషేతో, బాబు మీరేం వెళ్తారు ఆ అరణ్యంలోనికి, మీ పురుషులు మాత్రం వెళ్ళిపోండి, మీ స్త్రీలు, మీ పిల్లలు, మీ పశువులు, మీ పక్షులు, మీకున్నటువంటి మీ జీవన సంబంధమైన చేతివృత్తుల వస్తువులన్నీ కూడా ఇక్కడే ఐగుప్తులో పెట్టండి, ఈజిప్ట్లో మా దగ్గర పెట్టండి, మీరు వెళ్ళిపోండి, మీ దేవునికి ఏదో మొక్కోండి, ఇంక వచ్చేసేయండి అంటాడు ఆయన. ఎవరు? ఫరో రాజు. ఈరోజు అది జరుగుతూ ఉంది. కుటుంబాలు అందరూ కలిసి ఆరాధనకు రావడానికి వెనకంజలో ఉన్నారు. లోకంలోని పనులకు చాలా సమయం ఉంటా ఉంది. సొంత పనులకి, షాపింగ్కి, బంధువుల యొక్క వివాహాలకి, ఫ్రెండ్స్తో వెళ్ళడానికి చాలా సమయం, ఎంతెంతో సమయం ఉంటా ఉంది. కానీ ప్రార్థన అనగానే, అది యవనస్తుల కూడిక అనగానే, అది ఉపవాస కూడిక అనగానే, ప్రార్థన మందిరంలో గడిపే సమయం అనగానే ఎందుకో చాలా చోట్ల ప్రియులారా చాలా నిర్లక్ష్యం కనబడుతూ ఉంది. భక్తి లేదని చెప్పలేం కానీ, భక్తి లేదు అనలేం కానీ, నిర్లక్ష్యం మాత్రం చాలా కోకొల్లలుగా నిర్లక్ష్యం వహించే వాళ్ళు మనకు కనబడుతున్నారు. అందుకే ఈ ప్రత్యేక సమయాన ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. పరలోక దర్శనము, పరలోక సంగతులు, పరలోక జ్ఞానము, పరలోక సంబంధమైన ఆరాధన, వీటి వైపు మన యొక్క మనసు మళ్లింపబడినప్పుడు దేవుని సంగతులు మనకు చాలా చక్కగా అవగాహనలోనికి వస్తాయి. ఇప్పుడు ప్రభు పరలోకాన్ని తెరిచి అనేక జాతుల వారిని, భాషల వారిని, అనేక తరగతుల వారిని, ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి తీసుకొని వచ్చిన ఒక పెద్ద జన సమూహాన్ని చూపిస్తున్నాడు. దానిని ఎప్పుడు ఎవరు ఎన్నడూ లెక్క వేయలేనంత అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి సమూహం. వాళ్ళు ఎవరూ కాదండి, పరిశుద్ధులమైన మనమే, దేవుని పిల్లలమైన మనమే, యేసయ్య రక్తంలో కరగబడిన మనము ఆ గొప్ప సమూహంలో ఉన్నాం. దాన్ని ఎవరూ లెక్కబెట్టలేరు. అద్భుతమైన టెక్నాలజీ చూపగలిగిన కంప్యూటర్లు కానీ, ప్రపంచంలో మానవ మేధస్సు ఏ స్థితికి చేరుకుందో దానికి మూలమైనటువంటి టెక్నాలజీ సాంకేతిక విప్లవం కానీ, ఈ ప్రపంచంలో ఏది ఎక్కడ ఎన్నడూ మెజర్ చేయలేనంత అద్భుతమైనటువంటి సంఖ్య, ఒక అద్భుతమైన లెక్కింపులేని జన సమూహాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. ఆ సమూహం ఎలా ఉంది అంటే దాన్ని ఎవరు లెక్క వేయలేరండి. దాన్ని లెక్క వేయడానికి సూపర్ కంప్యూటర్లు పనిచేయవు, ల్యాప్టాప్ పనిచేయదు, ఇంకా మరి ఖగోళ శాస్త్రం సంబంధించిన ఆ టెక్నాలజీ ఏది కూడా పనిచేయలేంత ఒక పెద్ద సమూహం ఉన్నది. దేవుని సమూహం చాలా పెద్దదండి. బహుశా ఒకవేళ మీ ఊరు తక్కువ మంది ప్రభుని నమ్మిన వాళ్ళు ఉండొచ్చేమో, ఒకవేళ మీ పక్కన మీ వీధిలో ఉన్న వాళ్ళు కొద్దిమంది ప్రభుని అంగీకరించే వారు ఉండవచ్చేమో, కానీ ప్రపంచవ్యాప్తంగా మరి ఎక్కువ మంది ఆచరించేటువంటి విశ్వాసము క్రైస్తవ మార్గమే. అందుకే క్రైస్తవ మార్గాన్ని అనుసరించే వాళ్ళు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నారు. కారణం ఏమిటంటే ప్రభు చెప్పారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. యేసే మార్గంలోనికి ప్రభు మనల్ని నడిపించినారు. ఆయన అందరినీ తన మార్గంలోనికి పిలుస్తూ ఉన్నాడు.
ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రభు ఇచ్చే విశ్రాంతి చాలా అద్భుతమైన విశ్రాంతి. ఈ విశ్రాంతి గల నెమ్మది గల చోటులోనికి ప్రభు మనందరినీ పిలుస్తూ ఉన్నారు. అందుకే మీకు రక్షణ పొందలేదా? ఈ ఆరాధన సాహసం మీకు మీరు రాలేదా? ప్రభు ప్రేమతో పిలుస్తున్నారు. మీరు రండి, మీ దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళండి, దేవుని ప్రేమను మీరు చక్కగా చూడండి. మీరు ఒక సంఘానికి దేవుడు మీకు ఒక మంచి మెంబర్షిప్ ఇచ్చి ఉంటే, మీకు దైవజనులు ఉంటే తప్పక వారి ఆ మాటలను విని వారిని గౌరవించండి. వారు చెప్పే మాటలు మీకు ఎంతో మేలు చేస్తాయి. కొందరు మందిరాలను మారుస్తూ ఉంటారు. నచ్చలేదు అనుకోండి, వారికి ఏదైనా మంచి గౌరవం దొరకలేదు అనుకోండి, మంచి సీట్ ఇవ్వలేదు అనుకోండి, వారి చర్చిలో వాళ్ళు అక్కడ ఉండరు. మందిరానికి వచ్చేవారు సీటు కొరకు రావద్దు. మాకు ఇక్కడ మంచి కుర్చీ కావాలి, మంచి చక్కని ప్లేస్ కావాలి అనుకునే వాళ్ళు మందిరానికి వచ్చిన ప్రయోజనం ఉండదండి. దావీదు అంటాడు, నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము అంటాడు. ఇశ్రాయేలు 40 రాజ్యాల మీద చక్రవర్తి దావీదు అంటాడు, నా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో ద్వారం దగ్గర, ఆ తలుపు దగ్గర అక్కడ కూర్చొని చక్కగా వినడం నాకు అంతే చాలు, అంతవరకు తగినవన్నీ అన్నాడు. ఇంక మరి మన పరిస్థితి, దేవుని సంఘానికి వచ్చిన తర్వాత కొందరికి కొన్ని నచ్చవు. కొందరికేమో వాక్యం నచ్చదు, కొందరికేమో ప్రార్థన నచ్చదు, కొందరికేమో సహవాసమే నచ్చదు, కొందరికి బైబిలే నచ్చదు, కొంతమందికి యేసయ్యనే నచ్చడు. కొంతమంది తిరిగి మన లోకంలోకి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది కనబడుతూ ఉంటారు. ప్రియులారా, ఇవన్నీ కూడా దౌర్భాగ్యమైన అవలక్షణాలు. క్రైస్తవ సంఘం, ఆధునిక సంఘం వీటిని దాటుకొని ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలి. ఏ కారణంతో ప్రభు నేను పిలిచినాడో, ఏ ఉద్దేశంతో, ఏ పిలుపుతో ప్రభు నేను పిలిచినాడో ఆ పిలుపును నువ్వు మనస్కరించి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకే నువ్వు ఆ పిలుపును మర్చిపోకుండా సిద్ధపడడానికి దేవుడు సహవాసాన్ని ఇచ్చినాడు. అందుకే సహవాసంలో మనం దినదినం సంపూర్ణత వైపు సాగాలి తప్ప మనుషులను బట్టి కాదు, సేవకులను బట్టి కాదు, సంఘ పెద్దలను బట్టి కాదు, మీకు ముందుగా ఉన్నటువంటి నాయకులను బట్టి కూడా కాదు. వారు మీకు మంచి నమ్మకాన్ని, మంచి విశ్వాసాన్ని, దేవుని మాటలు మీకు అందించి కొన్నిసార్లు మీతో చక్కగా మాట్లాడకపోతే కూడా, మీతో చక్కగా టైం స్పెండ్ చేయలేకపోతే మీరు వారిని తప్పుగా మీ సేవకు అనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ సేవ విస్తరించాలి. మీ దైవజనులు కూడా అనేక ప్రాంతాలు, పట్టణాలు, దేశాల్లోకి వెళ్ళి సువార్తను అందించాలి. అన్నిసార్లు మీకు మీ దైవజనులు ముందున్నట్టుగా ఎక్కువ సమయం ఇచ్చి మీతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడగలిగినంత అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. మనం వెళ్ళేది మనుషుల కొరకు కాదండి, మందిరానికి వచ్చేది దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు. శక్యమైతే మీకు వీలైతే మీరే మందిరంలో ఏదో ఒక పరిచర్య చేయండి. మీకు దేవుడిని తలాంతులు ఇస్తే మీ దైవజనులతో పంచుకోండి. వారు దేవుని ప్రేమను బట్టి మీకు సండే స్కూల్ పరిచర్య ఇవ్వచ్చు, అవుట్రీచ్ పరిచర్య ఇవ్వచ్చు, ఒకవేళ బ్రాంచ్ మందిరాలు ఉంటే ఆ పరిచర్య మీకు ఇవ్వచ్చు, యూత్ మధ్య పరిచర్య ఇవ్వచ్చు. ఒకవేళ మీకు మంచి వాయిద్యాలు వాయించే నిపుణత ఉంటే మీరు ఆ పరిచర్యలో వాడబడవచ్చు. ఒకవేళ మీకు చక్కగా కెమెరా కానీ చక్కగా ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ ఏమైనా మీరు లీడ్ చేయగలిగితే ఆ బాధ్యతలు మీకు ఇవ్వచ్చు. ఈ విధంగా సంఘంలో నానా విధమైన బాధ్యతలు ఉన్నాయి. అన్ని సేవకులు ఒకరి చేయలేరు కదా, మాలాంటి సేవకులు మీరు నిలబడడానికి ఎన్నెన్నో రకాల పరిశుద్ధుల యొక్క ప్రయాసం మా వెనుక ఉంది. ఏదో మా సంఘాలు ఇంత అద్భుతంగా దేవుడు మన గ్రామీణ ప్రాంతంలో 50-55 స్థలాలలో దేవుని పరిచయాలు ఇంత గొప్పగా జరగడానికి కారణం ఏమిటి? దేవుడు మరి అనేక మంది సహకారులు మాకు ఇచ్చారు. ఒక ప్రార్థన మీటింగ్ అనగానే దాని వెనక ఇంత అనేక మంది కన్నీటి ప్రార్థన మా వెనకాల ఉంటుంది. అందుకే ప్రతి నెల 2-3 కూడికలు, మరి గ్రామ కూడికలు, మందిరాల్లో కూడికలు, మరి వచ్చిన ప్రతి వారికి కూడా మంచి వర్తమానాలు అందించడం. ఆ సమయాల్లో దేవుని ప్రేమను బట్టి మరి తప్పనిసరిగా ఫర్ ఎవ్రీ మీటింగ్ వి సర్వ్ ద గుడ్ ఫుడ్, మంచి ఆహారాన్ని దేవుని బిడ్డలందరూ కూడా అందించడానికి దేవుడు మా సంఘ పరిశుద్ధులకు దేవుడు సహాయం చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన పరలోక దర్శనాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ దైవజనుడైనటువంటి యోహాను రాస్తూ అంటున్నాడు, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, వారి వస్త్రాలు తెలుపుగా ఉన్నాయి. చాలా తెల్లని ధవలమైన వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆ తెలుపైన వస్త్రాలు పరలోకములో పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తున్నాయి. బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధతతోనే నడుస్తూ ఉంది. పరిశుద్ధత, ప్రేమ ఈ రెండింటితో నడుస్తూ ఉంది. వాక్యము, ప్రార్థన ఎలాగో మన జీవితంలో చాలా ముఖ్యమో, కొందరికి వాక్యం ఉంటుంది కానీ ప్రార్థన ఉండదు. ప్రార్థన చేస్తారని వాక్యం చదువరు. ఈ రెండు పక్షుకున్న 2 రెక్కలు లాంటివని ఒక భక్తుడు అంటాడు. ఏమిటా మాటలు? ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన. ఇక్కడ ప్రేమ, పరిశుద్ధత ఈ రెండు దేవుని యొక్క ఉన్నత గుణ లక్షణాలు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధత ఈ 2 మాటలు మనం చూసినప్పుడు, ఈ గొప్ప దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు మనం వింటున్నప్పుడు తెల్లని వస్త్రాలు అంటే ఆ తెలుపైన ధవల వస్త్రాలు దేవుని యొక్క నిత్య పరిశుద్ధతను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకే సంఘము పరిశుద్ధంగా ఉండాలి. సంఘం పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని ప్రజలమైనటువంటి మనము పరిశుద్ధంగా ఉండాలి. మీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. మీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. మీ యొక్క వస్త్రాలు పరిశుద్ధంగా ఉండాలి. మీలో దేవునికి నచ్చని ప్రతి కార్యాలను తీసివేసుకొని పారవేయమని దేవుని వాక్యం అంటా ఉంది. దేవునికి నచ్చని వాటిని తీసి పారవేయాలి. అప్పుడే మన ఇల్లు, మన కుటుంబం పరిశుద్ధంగా ఉంటుంది. మన ఇంట్లో ఏముండాలి? దేవునికి సంబంధించిన విషయాలే ఉండాలి. మన ఇంట్లో ప్రేమ ఉండాలి, ప్రార్థన ఉండాలి, మన ఇంట్లో పరిశుద్ధత ఉండాలి, మన ఇంట్లో మంచి ఆతిథ్యం ఇచ్చే మనసు ఉండాలి. మన ఇల్లు ఒక మంచి మందిరంగా మనం మార్చుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యం వినిచుండగా
పరలోక సీయోనులో నుండి దేవుడు యోహాను కనపరిచిన బహు వింతైన అద్భుతం ప్రత్యక్షత ఏమిటనగా వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకున్నారు. వారి చేతులలో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. మీకు జ్ఞాపకం రావాలి, యేసుప్రభు వారు ఆ జయోత్సవం యెరూషలేములో బయలుదేరి వచ్చేటప్పుడు ఆ ప్రజలందరూ కూడా యెరూషలేము పట్టణ వీధులన్నీ కూడా వాళ్ళు ఏం చేసినారంటే చేతుల్లో ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని జయ జయ ధ్వానాలతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఖర్జూరం అనేది ఎండినటువంటి ఎడారిలో పండేటువంటి పంట. చాలా ఎండిపోయినటువంటి బహు డెజర్ట్ ఏరియాలో ఎక్కడ మంచినీళ్ళు కనీసం కొన్ని కూడా లభించినటువంటి చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క ఎడారిలో ఈ పంట చక్కగా చేతికి వస్తూ ఉంటుంది. అంటే నీళ్ళు లేకపోయినా పండే పంట ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుందా? ఆ ఫలం అంటే అత్యంత మధురంగా ఉంటుంది. ఖర్జూర ఫలాన్ని తినండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. డేట్స్ అంటాం కదా, ఖర్జూర ఫలాలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ మధ్య నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు, ఆ తర్వాత అక్కడ నుంచి ఈజిప్ట్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఫ్రూట్స్ని ఇంటికి తీసుకొచ్చినాను. కొన్ని మాతో ఉన్న బ్రదర్స్ కొంతమందికి ఇవ్వడానికని ఒక 2-3 బాక్సులు తీసుకొచ్చినాను పెద్దవి, తల ఒకటి ఇవ్వడానికి కొంతమందికి అని అందించగలనేమో అని. వాళ్ళు తిన్నప్పుడు చెప్పారు, అన్న చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా చాలా రుచికరంగా ఉన్నాయి, చాలా బాగున్నాయని చెప్పినారు. సో ఎండినటువంటి ఎడారిలో పండేటువంటి ఆ యొక్క పంట తీయదనాన్ని ఇస్తూ ఉంది, చాలా తీపిగా ఉంది. నీళ్లున్నవా? లేవు కదా. చాలా భయంకరమైన ఎండల్లో పండేటువంటి పంట. విశ్వాస జీవితము ఈ లోకమైన ఎడారిలో ఈ ఖర్జూర వృక్షంలాగా పుష్పించి ఫలించాలి. మనం ఫలించకపోతే, మన ఫలాలు లోకానికి అందకపోతే, మన ఫలాలు దేవునికి అందకపోతే మనం ఈ లోకంలో ఎడారిలో ఉండి కూడా వృధానే కదా. దేవుడు మనల్ని యొక్క లోకం అనే ఈ జనారణ్యం మధ్య, ఎడారి మధ్య దేవుడు మనల్ని ప్రపంచంలో ఉంచినాడు. మనం ఎలా ఉన్నాము, ఎలా ఉంటున్నాం అనేది చాలా విలువైన ప్రశ్న. ఇది మనకు మనంగా వేసుకోవాల్సిన ప్రశ్న ప్రియులారా. ఏమిటి ప్రశ్న అంటే, మనం చూసినట్టయితే ఏమిటి ఆ మాట అంటే, ఆ ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని వారు సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వారికి నోట స్తుతి ఉన్నది, వారి చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. జయ జయ ధ్వానాలతో ప్రభును స్తుతించేటువంటి జయధ్వనులతో వారు ప్రభును ఆరాధిస్తూ, ఎవరు వారు? పరలోక జనం, దేవుని ప్రజలు, వింతైన ప్రజలుగా దేవుడు వారిని చేసినందుకు పరలోకములో చేరినటువంటి ఈ ప్రజలు భూమి మీద బంధాలు తెంచుకున్నవారు, భూమితో ఎలాంటి సంబంధం లేనివారు, ఈ యొక్క జనసామాన్యానికి ఏమాత్రం కూడా వాటితో సంబంధం టచ్ లేనివారు, పరలోకానికి ఎత్తబడిన ఆత్మలు, పరిశుద్ధుల యొక్క ఆత్మలు. దేవుడు ఒక దినమందు ఈ యొక్క ఎత్తైన గుంపులో ఈ యొక్క ఉన్నతమైన తెల్లని వస్త్రాలతో ఆ మహాద్భుతమైనటువంటి సంరంభకరమైన దైవ ఆరాధనలో పాల్పొందేవారుగా మనందరినీ చేయడానికి మనం దేవుడు రక్షించినాడు. ఈ పరలోకంతో మనం సమాధాన పరిచింది యేసుక్రీస్తు రక్తము. అందుకే ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ మాట అంటే, వారు ఎలా ఉన్నారు, వారి వస్త్రాలు ఎలా ఉన్నాయని చూసినట్టయితే ఈ మాట మీ చదవాలని నేను కోరుతున్నాను. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. అక్కడ అంటున్నాడు పెద్దల్లో ఒక ఆయన, వీళ్ళెవరు మీకు తెలుసా అని అడిగినాడు. ఎవరిని అడుగుతున్నాడు? యోహాను అడుగుతున్నాడు. యోహాను అంటున్నాడు, అయ్యా నాకు తెలియదు అనగానే అప్పుడు ఆ పెద్దల్లో అతడు చెప్తున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తము ఎరంగది, రెడ్ కలర్. వారు వస్త్రాలు ఎక్కడ ఉతుక్కున్నారు? గొర్రెపిల్ల రక్తములో. ఇప్పుడు ఆ వస్త్రాలు తెలుపు వస్త్రాలు ఎలా మారాలి? ఎరుపుగా మారాలి, అంతే కదా. కానీ ఇక్కడ జరుగుతున్న మాట ఏమిటంటే, వింటున్న మాట ఏమిటంటే, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తములు ముంచగానే ఎరుపు కనబడలేదు, తెలుపే కనబడింది. హల్లెలూయా. ఇది యేసు రక్తంలోనే ప్రభావం. ఈ రక్త ప్రభావం ఎంత గొప్పది అంటే, ఎరుపుగా మారవలసినటువంటి ఆ వస్త్రాన్ని ధవలముగా తెలుపుగా మార్చింది. అందుకే పెద్దల్లో ఒకడు అంటున్నారు, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రం ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. వారి వస్త్రాలు తెల్లగా ఉన్నాయి, ప్రకాశమానంగా ఉన్నాయి, ఆరాధనతో నింపబడిన వారి హృదయం, దేవుని స్తుతితో నింపబడిన వారి యొక్క నోరు, దేవుని ఘనపరిచినటువంటి వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉందంటే, వారు తమ వస్త్రాలను ఆ యొక్క గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. యేసయ్య రక్తంలో నువ్వు కడగబడి ఉంటే, పరిశుద్ధపరచబడి ఉంటే, ఒక ఎరుపైన స్థితి ఉన్నా, నల్లని స్థితి అయినా, అది లోకంలో ఎలాంటి మాలిన్యత అయినా దేవుడు ఈ పూట నీతో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను క్షమించే దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నీకు రక్తము ఆయన కార్చిన దేవుడు. ఆయన రక్తంలో నేను పిలిచి అంటున్నాడు, నీ వస్త్రాలను నా రక్తంలో కడిగి శుద్ధి చేసుకో అంటున్నాడు ప్రభు. అందుకే అద్భుతమైన పరలోక వైభవాన్ని, సంరంభమైన ఆనందకరమైన ఆ దివ్యమైన లోకాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ పరలోకాన్ని గురించి అంటున్నాడు. అవును, వీరు ఆరాధికులై ఉన్నారు, వారి నోట ఆరాధన ఉందండి. ఎవరి వస్త్రాలు శుద్ధి చేయబడ్డాయో వారి నోట ఆరాధన ఉంటుంది. మీ సంఘంలో ఆరాధన చేస్తున్నారా? మీ ఇంట్లో ఆరాధన చేస్తున్నారా? మీ ప్రార్థన కూడికల్లో ఆరాధనకి స్తుతించడానికి సమయం మీకుందో సరిపడా? ఎందుకు వివాహాల్లో కూడా ప్రార్థన క్రమాన్ని జరిగించేటప్పుడు అంత 3 నిమిషాలు చెప్పండి అంటారు. కొన్ని చోట్ల వాళ్ళకి 3 నిమిషాలు సమయం ఉందంట. ఇంకా కూర్చోవడానికి, భోజనం చేయడానికి, కాస్త మాట్లాడుకోవడానికి గంటల కొంత సమయం పర్వాలేదు, కానీ వాక్యం 5 నిమిషాలు అయిపోవాలి.
లేకపోతే ఆ 3-4 నిమిషాల్లో పాటలు అయిపోవాలి, అంత అరగంటలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంత అడావుడి? ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి 1 గంటన్నర సమయమో, ఒక 2 hours సమయం ఎందుకు వారు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు? కారణం ఏమిటంటే ప్రభువును ప్రేమించని మనసు, ఇంకా హృదయాలు క్రీస్తు రక్తంలో కడగబడని పరిస్థితి దీని కారణమని మీరు గ్రహించినారని నేను తెలుసుకుంటున్నాను. దేవుని ప్రజలారా, ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేయగోరుతున్నాము. 7:10 ప్రకటన గ్రంథంలో సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం. రక్షింపబడిన ప్రజలు రక్షణను బట్టి స్తోత్రమని మహాశబ్దము తెలిగెత్తి చెప్తున్నారు. పరలోకమంతా కూడా ధ్వనిస్తుంది రక్షణను గురించి, భూలోకమంతా కూడా ధ్వనించాలి రక్షణను గురించి. అందుకే క్రిస్మస్లో మొదటి రాత్రి పరలోకం నుండి అద్భుతమైనటువంటి ఆ సువర్తమానాన్ని తీసుకుని వచ్చిన దూతలందరూ అంటున్నారు, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఎందుకంటే సువర్తమానములో దేవుని ఎలుగెత్తినటువంటి ఆ గొప్ప శబ్దం ఏం చెప్తూ ఉందంటే, ప్రభు యొక్క జననము, ఆయన మన కొరకు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చినాడు, గొర్రెపిల్లగా కనబడ్డాడు. గొర్రెపిల్ల రక్తములు మన పాపములను, మన యొక్క వస్త్రాలను ఉదుక్కొని మన శుద్ధి చేయబడి ఆ అర్హమైనటువంటి పాత్రలను మనం చేయబడడానికి క్రీస్తు మానవుడిగా నరరూపధారిగా శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. అందుకే ఈ ప్రేమను మనం తెలుసుకున్న మనం ఈ ప్రేమను అనేకులకు తెలపాలి, అనేకులకు అందించాలి, అనేకులకు ఈ యొక్క సువార్తను మనం అందించడానికి ఇష్టపడాలి. ఇంకా ప్రభు పేరు తెలియని వారు మన దేశంలో ఎన్నెన్నో కోటాను మంది ప్రజలు ఇంకా ప్రభు యొక్క సువార్త విన్నవారు లక్షలాది మంది ఉన్నారు. పిల్లల వారికి సువార్త అందించడం మన బాధ్యత కాదంటారా? వారికి ప్రభువుని గురించి తెలియజేయడం దాంట్లో మన బాధ్యత వంతు మనకు లేదనుకుంటున్నారా మీరు? అందుకే ఈ టీవీ పేరు గాస్పల్ టీవీ. వారు సువార్తను కేంద్రంగా ఆ పేరు పెట్టినారు. అవును, సువార్త అనేది ఒక అద్భుతమైన శక్తి. ఈ సువార్తను మనం ప్రకటించాలి, అందించాలి, పంపించాలి. వెళ్ళలేకపోతే మాలాంటి దైవజనులను మీరు పంపించినప్పుడు మీకు కూడా ఆశీర్వాదమే, అది మీరు అందించినట్టే లెక్క. దేవుని సువార్తను మనం పరివ్యాప్తం చేయడానికి, ఈ నిత్య సీయోనులోనికి, ఆ పరలోక ఆనందకరమైనటువంటి రాజ్యంలోనికి ప్రతి మానవుని మనం పిలవడానికి ప్రభు ఈ పూట ఆయన మనందరి హృదయపూర్వకంగా పిలుస్తున్నారు. మీరు ఈ మాటలు విన్న తర్వాత మీ హృదయాలను ప్రభు సన్నిధిలో సమర్పించుకొని, మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకొని, అర్పించుకొని, ప్రభువా నేను ఆరాధించే వ్యక్తిగా నేను బ్రతుకుతాను. దేవా, నా జీవితంలోని ప్రతి మరణ స్థితి నీ రక్తంలో కడుక్కొనిచున్నాను. దేవా, నన్ను తెలుపుగా చేయమని మీరు ప్రార్థించగలిగితే ఈ ప్రభు మీకు ప్రభుగా ఉంటారు, ఈ ప్రభు మీకు రక్షకుడు ఉంటారు, ఈ ప్రభు మీ యొక్క ప్రయాసాన్ని దేవుడు తొలగించి మీ క్షేమాన్ని, నెమ్మదిని కలిగిస్తారు. నిత్య రక్షణ దేవుడు మీ హృదయాల్లో కలిగించాలని ఆకాంక్షిస్తూ ఈ మా మాటలు ముగిస్తున్నాము. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి ప్రశంసలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేసి ఉన్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలను అనుసరించి దేవా, ఎవరు లెక్కింపలేని ఓ గొప్ప జన సమూహాన్ని జ్ఞాపకం చేసినారు. వారి వస్త్రాలు పరిశుద్ధపరచబడ్డాయి, వారి క్రియలు పరిశుద్ధులుగా వారిని తీర్చినాయి. దేవ, కేవలం మీ రక్తమే వారిని పరిశుద్ధులోనికి తీసుకుని వచ్చింది. కేవలం మీ రక్త ప్రోక్షణ వారిని నీతిమంతులుగా చేసింది. అందుకై మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యాన్ని ఆలకించిన, లోబడిన, మీ మాటలు విధించిన మా పిల్లలందరికీ కూడా మీ యొక్క నిత్య రక్షణ కలిగించండి. మరోసారి ఈ దినం వివాహ దినం, అలాగే జన్మదినం జరిగించుకొచ్చిన మా ప్రియులను దీవించి వారికి ఈ దినపు శుభాలు, దీవెనలు దయచేయండి. వ్యాధి గల మా ప్రియులను ముట్టండి, వారికి ఆరోగ్యాన్ని, స్వస్థను, వృద్ధాప్యములో, బలహీనతల్లో, బడలికల్లో, అస్వస్థలను ప్రతి వారికి మీ క్షేమాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ, అలాగే కోర్టు కేసుల్లో, ఇబ్బందులు, ఆర్థిక సమస్యల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో నష్టంలో వారికి తండ్రి ఒక గొప్ప విడుదల, గొప్ప క్షేమాన్ని మీరు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. దేవుని దీవించును గాక.